సంధ్యా థియేటర్ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. థియేటర్ యజమానితో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని కారణంగానే రేవతి మృతి చెందిందని తేల్చారు పోలీసులు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఇక ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ లో తొక్కిసలాట జరిగిన ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఆ థియేటర్ యజమానితో పాటు సెక్యూరిటీ మరొక వ్యక్తిని, మొత్తం ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే హీరో అల్లు అర్జున్ వచ్చినటువంటి సమయంలో థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించకపోవడం, మరోవైపు అక్కడ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పటికే థియేటర్ యాజమాని పైన కేసు నమోదు చేసినటువంటి సందర్భం ఉంది. ఇందులో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా గత 3 రోజుల క్రితమే పోలీసులు ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు. మరోవైపు ఇదే కేసులోనే అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదైంది కాబట్టి అల్లు అర్జున్ కూడా 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక విఐపి బయటకు వచ్చినప్పుడు, ఒక సెలబ్రిటీ బయటకు వచ్చేటువంటి సమయంలో ఖచ్చితంగా వాళ్ళ టీం కానీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కానీ పోలీసులకి కొంత సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారం ఇవ్వకపోవడం వల్లనే ఈ స్థాయిలో అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణం పోగొట్టుకుంది. మరొక బాలుడు తీవ్ర అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ముగ్గురు వ్యక్తుల్ని మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. మరికొంతమందిని కేసులు నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతామంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. నవీన్. ఓకే ప్రవీణ్.